నమస్తే, వెల్కమ్ టు శాఖం. ఈరోజు మన రెసిపీ గ్రీన్ చికెన్. ఈ రెసిపీ కలర్ని చూసి టేస్ట్ ఎలా ఉంటుందో అని చాలాసార్లు ట్రై చేయలేదు, బట్ ట్రై చేశాక నా ఫేవరెట్ అయిపోయింది. రెస్టారెంట్స్లో గ్రీన్ కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ని యూజ్ చేస్తారు. అవేం లేకుండా రెస్టారెంట్ కన్నా మంచి టేస్ట్తో గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 7 మిరియాలు, 3 లవంగాలు, 2 ఇలాచి, 1 స్పూన్ గసగసాలు, 1 స్టార్ పువ్వు, కొంచెం స్టోన్ ఫ్లవర్, 1 ఇంచ్ అల్లం ముక్క, 1/2 కప్పు జీడిపప్పు, 4 కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా పర్లేదు, 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 12 గ్రీన్ చిల్లీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ రెసిపీలో అసలు రెడ్ చిల్లీ పౌడర్ వాడం కాబట్టి స్పైస్ కోసం ఓన్లీ బ్లాక్ పెప్పర్ అండ్ గ్రీన్ చిల్లీని మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. మ్యారినేషన్ కోసం చికెన్లో 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 5 minutes పక్కన ఉంచాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్పు పెరుగు, మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ని వేసి చికెన్కి మంచిగా పట్టేలా బాగా కలుపుకున్నాక 1 hour ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మ్యారినేషన్ కోసం పెట్టాలి. ఇప్పుడు చికెన్ వండడానికి సరిపోయే గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక బగారా ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా వేసి వేగాక 1 కప్ ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ చూపించిన విధంగా గోల్డెన్ కలర్లోకి రావడం ఇంపార్టెంట్. మీరు ఫ్రైడ్ ఆనియన్ని కూడా వాడచ్చు. గుర్తుంచుకోండి, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మాత్రమే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల మనం వేసుకున్న గ్రీన్ పేస్ట్లోని పచ్చితనం పోయి ఆయిల్ పైకి తేలడం మొదలవుతుంది. చికెన్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యాక మాత్రమే గ్రేవీ కోసం వాటర్ని వేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలా ఉడికిస్తే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతిని ఇలా నలిపి వేసి కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేయడమే. ట్రస్ట్ మీ, మీరు నేను చూపించిన విధంగా చూపించిన ఇంగ్రీడియంట్స్ వాడి ఇంట్రెస్ట్తో చేయండి. గ్రీన్ చికెన్ రెసిపీ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాఖం.